సాధారణంగా 10వ తరగతిలో మంచి మార్కులు వస్తే అభినందనలు చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడితో ఆగలేదు. పేదరికం వల్ల ఒక్క విద్యార్థి కూడా తన కళలు ఆపకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది కేవలం ఒక సహాయం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి భరోసా. ఇది కేవలం ఒక సహాయం మాత్రమే కాదు, ఒక విద్యార్థికి భవిష్యత్తు. ఇది కేవలం ఒక సహాయం మాత్రమే కాదు, సమాజానికి ఒక గొప్ప సందేశం. పిఠాపురం మొత్తం మీద 31 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారు. వారిలో ఒక విద్యార్థి 598 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం నిజంగా గర్వకారణం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కేవలం ఫీజులు కడతానని మాత్రమే చెప్పలేదు. ప్రతి విద్యార్థి ఆసక్తి ఏంటో తెలుసుకుని వాళ్ళకు నచ్చిన కోర్సు వాళ్ళు కోరుకున్న కాలేజీలోనే చదివేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలా సందర్భాల్లో నువ్వు ఇక్కడే చదవాలి, నువ్వు ఇదే చదువు చదవాలి అని బలవంతం చేస్తారు. కానీ ఇక్కడ విద్యార్థి కళకు ఒక విలువ ఇస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన అడిగిన వెంటనే పలు సంస్థలు ముందుకు వచ్చి ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం. అంటే పవన్ కళ్యాణ్ మాటకు సమాజంలో ఎంత గౌరవం ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయల సాయం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే పిల్లల్లో ఏకంగా 7 10వ తరగతిలో అద్భుత ఫలితాలు సాధించడం చూస్తే సహాయం సరైన చేతికి వెళ్తే ఫలితం ఇలాగే ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇది రాజకీయమా లేక నిజమైన సేవ? ఎందుకంటే చాలామంది నాయకులు రోడ్లు భవనాలు నిర్మిస్తారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మనుషులను నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. విద్యపై పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టినట్టే. పిఠాపురాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు.